పల్లిలో ఇసుక లారీల వల్ల ప్రమాదాలు జరిగి ప్రజలు మృత్యువాత పడుతున్నారని స్థానికుడు బంధుసాయిలు అన్నారు. పగటి వేళల్లో కంటే రాత్రి వేళల్లో ఇసుక లారీలు నడిచే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా భూపాలపల్లికి ఒక రింగ్ రోడ్డు ఏర్పాటు చేసి లారీలు పట్టణం మీదుగా వెళ్లకుండా చేసి ప్రజల ప్రాణాలను కాపాడే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని బంధుసాయిలు కోరారు. భూపాలపల్లి పట్టణం మీదుగా నిత్యం బొగ్గు ఇసుక లారీలు స్పీడ్గా వెళ్తుండటంతో అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు స్థానికుడు రాజేందర్. అనేక మంది ప్రజలు చనిపోతున్నప్పటికీ రోడ్డు ప్రమాదాలను నివారించడంలో అధికారులు విఫలమయ్యారని, ఇప్పటికైనా అధికారులు రోడ్డు ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుకుంటున్నారని రాజేందర్ అన్నారు. ప్రయాణిస్తున్నటువంటి ఇసుక లారీలు, బొగ్గు లారీల వల్ల ప్రమాదాలు రోజురోజుకు జరుగుతున్నాయి. గత 2 నెలలుగా 3 వ్యక్తులు చనిపోవడం జరిగింది. ఒక 6 వ్యక్తులు మరి తీవ్ర గాయాలైన సందర్భాలు ఉన్నాయి. కాళేశ్వరం నుండి హైదరాబాద్కు వెళ్తున్నటువంటి ఇసుక లారీలు కానీ, భూపాలపల్లి జిల్లా కేంద్రం నుండి ఓపెన్ కాస్ట్ నుంచి గన్నుల నుండి వెళ్తున్నటువంటి బొగ్గు లారీలు కానీ మరి అతివేగంగా ప్రయాణించడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. డ్రైవర్లకు నిద్ర లేకపోవడం వల్ల మరి వారు అతివేగంగా ప్రయాణించడము, నిద్ర లేకపోవడం వల్ల అదుపు తప్పి మరి యొక్క యాక్సిడెంట్లు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విపరీతమైనటువంటి ఇసుక లారీలు వస్తూ ఉన్నాయి. ప్రధానంగా రోజు భూపాలపల్లి జిల్లా కేంద్రంలో 5 గంటల నుంచి సందులేనటువంటి ఇసుక లారీలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాళేశ్వరం, మాదేపూరు, కాటారము, భూపాలపల్లి, రేగొండ, పరకాల మీదుగా ఇసుక లారీలన్నీ వెళ్తూ ఉన్నాయి. ఇందులో ప్రధానంగా ఇసుక బేరం చేసేటువంటి కాంట్రాక్టర్లు పోటీపడి లారీలను విపరీతంగా తీసుకుపోయేటువంటి పని చేస్తూ ఉండరు. అదేవిధంగా లారీలల్లో పనిచేసేటువంటి డ్రైవర్లకు, క్లీనర్లకు సరి అయినటువంటి రెస్ట్ దొరకకపోవడంతో అక్కడక్కడ ప్రమాదాలు జరిగేటువంటి తీరు కనపడతా ఉన్నాయి. ఇటీవల కాలంలో భూపాలపల్లి గణేష్ చౌక్ దగ్గర ఒక వ్యక్తికి కాలిరిగినటువంటి పరిస్థితి ఉంది. అది ఇసుక లారీ ప్రమాదం వల్ల జరిగినటువంటి స్థితి ఉంది. అందుకని ప్రభుత్వ యంత్రాంగం ఆలోచన చేసి దానికి బైపాస్ రోడ్ ఏర్పాటు